వినాయకుడు నిమజ్జనం చేశాం ఈరోజు లాస్ట్ రోజు. ఎందుకంటే చూడండి పిల్లలు డ్యాన్స్ చేసుకుంటా నిమజ్జనం బాగా జరిగింది, బాగా గ్రాండ్ గానే జరిగింది. లాస్ట్ రోజు ఈరోజు ఎందుకంటే 3 రోజులే పెట్టాం. 3 రోజులు ఎందుకు పెట్టినామంటే ఎక్కువ రోజులు పెడితే బాగుండదని ఓన్లీ 3 రోజులకే తీసేసినాం. వినాయక నిమజ్జనం అయిపోయింది లాస్ట్ రోజు ఈరోజు. ఎందుకంటే 3 రోజుల కంటే ఓం శుక్లాంబరధరం విష్ణుం సువర్ణం చతుర్భుజం ప్రసన్నవనంద్యాయ సర్వవిఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే సర్వదః. ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్కమూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రారక్షకాయ ఓం గం గణపతయే నమః. ఇద్దరు కూడా చెప్పిన పలకండి. ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్షపతి రక్షకాయ ఓం గం గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఏమయ్యా అంటే తొండం వక్రతుండ అంటే తొండం వక్రంగా ఉంటుంది గణపతికి. వక్రతుండ మహాకాయ అంటే గొప్ప శ్రేయం గడవాడు అంటే మంచి తేజస్సు మంచి విద్యతో ఉంటాడు. ఇంకా ఆయన శక్తి ఎలాంటిది అంటే కోటి సూర్య సమప్రభ అంటే ఒక సూర్యుడు వెలుగే మనకి ఇంత ఎండ ఇంత తేజస్సు ఉందంటే అలాంటిది కోటి సూర్యుడు వెలుగుతూ ఉంటా. మానవులైతే ఎవరే కానీ ఆయన శక్తి చూడలేం. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం అంటే విఘ్నాన్ని తొలగించేవాడు విఘ్నేశ్వరుడు అనమాట. మనం చేసే ఏ కార్యక్రమం సరే ఒక గణపతి పూజ కాదు, వ్రతం కానీ పెళ్లి కానీ గృహప్రవేశం కానీ ఏం చేసినా కానీ నిర్విఘ్నంగా జరిపోయి ఏ ఆటంకంగా రాకుండా నువ్వే చూసుకోవాలి స్వామి అని అని ప్రార్థిస్తున్నాం. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వత. ఏ కార్యక్రమం చేసినా కానీ మొట్టమొదటిగా ఆ గణపతి పూజ చేసుకుంటేనే ఆ ఫలితం అనేది వస్తుంది. నువ్వు ఈ కోట్లు పెట్టి లక్షలు పెట్టినా కూడా ఆ ఫలితం అనేది రాదనమాట. కాబట్టి ఏ చేసినా కానీ ముందుగా ఆయన చేసుకొని ఆ పసుపు గణపతి చేసుకుంటేనే ఆ ఫలితం అనేది వస్తుంది అనమాట. మనం అనుకునే కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరిగిపోతాయి. కాబట్టి మీకు ఇచ్చిన అక్షింతల పూలు అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. వేదోక్త దివ్య ఆత్మప్రదక్ష నమస్కారాన్ సమర్పయామే. సుప్రీత సుప్రసన్న వరదా భవంతో. తదనంతరే రైట్. ఇప్పుడు గణపతికి అయిపోయింది. ఈ చిన్న గణపతికి పెద్ద గణపతికి అక్షింతలు పూలు రెడీగా తీసుకోండి. చూడు ఇద్దరు కూడా నేను చెప్పినప్పుడల్లా చూడండి తీసుకోవడం, స్వామికి వేడే నమస్కారం చేసుకోవడం, అంతే మీ పని అంతా. దీన్ని గోముఖం అంటారు. దీంతో ఎంత వస్తే అంత తీసుకోండి. అక్షింతలు పూలు 2 తీసుకుంటా ఉండాలి. ఓకేనా? రైట్. ఇంకో పూలు ఇస్తా ఉంటాను. రైట్. నేను చూపించినప్పుడు వేసి నమస్కారం చేసుకుంటాను. విష్ణుర్ 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 విష్ణు. తదనంతరే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ఓం భవసంచితం భవధనుర్విజం విపక్షణం విఘ్నరాజం విధంస్మృతం విఘ్నం మహారాజాస్పదే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాధృతం దేవం ధ్యాయే వినాగణం. శ్రీమన్మహాగణాధిదేవతాభ్యో నమః. ఉత్తమం గణాధితం వ్రతం స్మృతం శుభం భక్త్యాభీష్టం ప్రదత్తస్మృత ధ్యాయేత్ విఘ్ననాశితం. శ్రీవినాయకదేవతాభ్యో నమః. ధ్యాయే గజం దేవం ప్రదత్తం సన్నితం చతుర్భుజం మహాకాయం సర్వభూషితం. శ్రీమన్మహాగణాధిదేవతాభ్యో నమః. స్వామి జగన్నాథం. అక్షింతల పూలు. ఓం గజరచితం రాసితం తేజసం అనాతితం సర్వయజ్ఞం గౌరీ గర్భం ప్రజుతం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామే. ఓం మూషితం శర్పుషితం నానాసితం రాజితం రత్నరాజితం చతుర్భుజం ప్రాజసితం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. రత్నసింహాసనం సమర్పయామే. గజవక్రం నమోస్తుతం సర్వాభీష్టం ప్రజుతం భక్త్యాప్యాదం మయాజితం గృహానుజితం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పాద్యం సమర్పయామే. గౌరీపుత్రం నమోస్తుతం శంకర ప్రియానందనం గృహానితం మయాజితం గంగాజితం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అర్ఘ్యం సమర్పయామే. అనాతన సర్వయజ్ఞం గృహాజితం గణపూజితం గణాజితం భైక్త్యం దంతం మోయప్రవం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామే. రైట్.